న్యూ టీవీ తెలుగు ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఆయనకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మొన్న హైదరాబాద్ లో పోసానిని అరెస్టు చేసిన పోలీసులు ఓబులవారిపల్లి తీసుకువచ్చారు. నిన్న 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపి రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పెనుకొండ పట్టణంలోని సివిల్ సప్లైస్ గౌడన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా కార్యదర్శి నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సప్లైస్ కూలీ రేట్లు జీవో జారీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. హమాలీలకు 14 నెలల ఏరియస్ చెల్లింపుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేసి ఈఎస్ఐ వెంటనే అమలు చేయాలన్నారు. గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో నగర పంచాయతీ అభివృద్ధి కోసం మంజూరైన 11.50 కోట్ల రూపాయలలో 4 కోట్ల రూపాయలు మిగిలిపోయాయని, నిర్లక్ష్యం వలన 2021లో ప్రతిపాదించిన పనులు పూర్తి కావాల్సిన స్థితిలో లేవని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు తారాస్థాయికి చేరిందని ఆలూరు ఎమ్మెల్యే బి విరూపాక్షి విమర్శించారు. చెప్పగిరిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పోసాని కృష్ణమురళిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. పోలీసులు అరెస్టుకు కారణం కూడా తెలియకుండా తీసుకువెళ్లారని ఆరోపించారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా నిర్వహించబడుతున్న 48వ అంతర్జాతీయ గూడారాల పండుగలకు సర్వం సిద్ధం చేశారు. 2025 మార్చి నెల 6, 7, 8, 9 తేదీలలో జరగబోతున్న ఈ గూడారాల పండుగలకు అనేక మంది సేవకులు, విశ్వాసులు ఇచ్చేయనున్నారు. ఇంచుమించుగా 25 లక్షల మంది వస్తారని, ఇంతమంది ఉండేటట్లుగా సర్వం సిద్ధం చేశారు. ఈ సభలు ప్రతి ఏటా గుంటూరు, గోరంట్లలో ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ సంవత్సరం నుంచి అమరావతి, లేమహల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీతో నాయకులపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అరెస్టులు చేయిస్తుందని వైసీపీ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు రాజమండ్రిలో గురువారం ఆయన వీడియో విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ అరెస్టులు చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లా నిమ్మకూరులో సందడి చేశారు. అనంతరం ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు ఆయన నివాళులర్పించారు. బంధువులు, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు, గ్రామంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాన్నగారికి త్వరలో భారతరత్న ఇస్తారని ఆశిస్తున్నాం. క్యాన్సర్ ఆసుపత్రిలో పేదలకు సేవ చేస్తున్నాం. అమరావతిలో కూడా దాతల సాయంతో క్యాన్సర్ ఆసుపత్రిని త్వరలో నిర్మించనున్నామని బాలకృష్ణ తెలిపారు. నర్సీపట్నం ఉత్తర వాహిని తీరంలో గల పాకలపాడు గురువుగారి ఆశ్రమానికి భక్తులు పోటెత్తారు. శివరాత్రి పురస్కరించుకొని ప్రతి ఏడాది 3 రోజుల పాటు ఆశ్రమంలో భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పలువురు భక్తులు స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు రమణ మాస్టర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భక్తులకు అన్న సమారాధన నిర్వహించనున్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేతలు జావేద్ కురేషి, జాకీ ఒకరి కాలర్లు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో ఒకరి చొక్కా కాలర్లు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎదురుగానే ఒకరిపై మరొకరు చెంప దెబ్బలతో వాయించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు ఇతర నేతలు, కార్యకర్తల ముందే ఫైట్ చేసుకోవడం కలకలం రేపింది. చంద్రబాబుకు స్వర్ణాంధ్ర 2047 పిచ్చి, జగన్ కు ప్రతిపక్ష పిచ్చి పట్టిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. వేంపల్లిలో మాట్లాడుతూ రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా గురించి ఇద్దరు పట్టించుకోలేదన్నారు. ఎప్పుడో వచ్చే 2047 గురించి సీఎం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానడం సమంజసం కాదన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నారు.